వైసీపీ నేతల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తరువాత మేమే అన్నట్లు ఎవరికి వారు పెత్తనం వెలగబెట్టారు. జగన్ కూడా సీజనల్ గా ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేసుకుంటూ కనిపించారు. అప్పట్లో ఇద్దరు నేతల మధ్య నెంబర్ 2 వార్ ఒక రేంజ్ లో నడిచింది. ఇప్పుడు పార్టీని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. అయినా ఇప్పుడు ఆ ఇద్దరి ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఆ క్రమంలో పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు సదరు లీడర్లు. అసలు వారి లెక్కలేంటి? రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీలో ఒకానొకప్పుడు నెంబర్ 2 లీడర్ గా వెలుగొందిన నేత. ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాకపోయినా జగన్ కు పర్సనల్ ఆడిటర్ అవటంతో 1-2 సార్లు జగన్ ఆయన్ని రాజ్యసభకు పంపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోటరీలో మనిషిగా విజయసాయిరెడ్డి చలామణి అయ్యారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్తోనే ఉంటూ పార్టీలో గట్టిగానే పెత్తనం చెలాయించారు. పార్టీలో జగన్ తరువాత అంతటి హోదా, అధికారం ఆయన అనుభవించారు. జగన్తో పాటు అక్రమాస్తుల కేసుల్లో నిందితుడైన సాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పెద్దల ముందు మోకరిల్లుతూ జగన్ వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఢిల్లీలో క్రియాశీలకంగా ఉంటూ రాష్ట్రంలో వైసీపీ విజయంలోనూ తన వంతు పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బానే చక్రం తిప్పారు. పార్టీలో జగన్ వద్ద, అటు కేంద్రంలో ప్రధాని వద్ద మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. జగన్ ఆయనపై నమ్మకంతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా సాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే తర్వాత ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలో వైవి సుబ్బారెడ్డి, బొత్సాలకు ఆ బాధ్యతలు కేటాయించారు. ఇదే సమయంలో పార్టీలో సజ్జల క్రియాశీలకంగా మారారు. ముఖ్య సలహాదారుడిగా జగన్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఒక విధంగా అటు పార్టీలో, ఇటు గత ప్రభుత్వంలో సూపర్ పవర్ గా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా ఆధిపత్యం ప్రదర్శించారు. సాయిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జిని చేశారు. అప్పట్లో అది ఒక విధంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గించడమే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎన్నికల సమయంలో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించేలా చూడడం కోసమే సాయిరెడ్డికి ఆ బాధ్యత ఇచ్చారని ఆయన వర్గీయులు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అన్ని జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతల్ని కూడా సజ్జలకు అప్పగించారు. అదొక రకంగా పార్టీలో జగన్ తరువాత పార్టీని కంట్రోల్ చేసే అధికారం సజ్జలకు ఇవ్వటమే అన్న వాదన పార్టీలో బలంగా వినిపించింది. దానికి తగ్గట్లే వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో సజ్జల మాట చెల్లుబాటైంది. ఆ విషయాన్ని టికెట్లు దక్కని నేతలు అప్పట్లో బహిరంగంగానే చెప్పి సజ్జలపై తమ అక్కసును వెళ్లగక్కారు. సజ్జల పెత్తనం వల్లే పార్టీ అంత ఘోరంగా ఓడిపోయిందని, ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చి ఆయన్ని టార్గెట్ చేశారు. అయితే ఓటమి తర్వాత కూడా సజ్జలపైనే నమ్మకం ఉంచారు జగన్. అలకబూనిన వారిని బుజ్జగించడం, పార్టీ విధానపరమైన నిర్ణయాల ప్రకటనలన్నీ సజ్జలై ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం మళ్లీ విజయసాయిరెడ్డి రేసులోకొచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, ఇబ్బందులపై సజ్జల కేసులు ఎదుర్కొంటుంటే నెల్లూరు ఎంపీగా ఘోర పరాజయం పాలైన సాయిరెడ్డి మాత్రం గతంలో వ్యవహరించిన వ్యవహారాలపై ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన శాంతి వ్యవహారంలో సాయిరెడ్డిని ఇరికించడంలో సజ్జల కీలక పాత్ర పోషించినట్లు సాయిరెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. దాంతో తెలుగుదేశం నేతలతో మంత్రాంగం నడుపుతూ తనని ఇబ్బంది పెట్టేలా సాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని సజ్జల వెళ్లి జగన్ కి మొర్ర పెట్టుకుంటున్నారట. వారిద్దరి వ్యవహారం చూస్తూ వైసీపీ నేతలు తెగ చికాకు పడిపోతున్నారట. ఘోర ఓటమి తర్వాత జగనే జనంలోకి రావటానికి సంశయిస్తుంటే నెంబర్ 2 హోదాతో ఆ ఇద్దరు ఏం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నెంబర్ 2, నెంబర్ 3 తరువాత ముందు కార్యకర్తలకి అండగా ఉంటూ పార్టీని నడిపించాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. 30 ఏళ్లు తానే సీఎంనని కలలు కన్న జగన్ కి పెద్ద షాకే తగిలింది. ఆయన ఎలాగూ ఇప్పట్లో యాక్టివ్ అవ్వరనుకున్నారో ఏమో, కొత్తగా కట్టుకున్న పార్టీ ఆఫీసుల్లో చక్రం తిప్పడానికి వారిద్దరూ అలా కానిచ్చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.